అదేవిధంగా మల్రెడ్డి రామరెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారికి బాగా జోకు రాజకీయాలు చేస్తారు, అందుకని కార్పొరేషన్ పదవి అనేది ఇచ్చారనేసి మీ ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు అనేసి మీ పైన విమర్శలు చేస్తున్నారు. ఎల్బీనగర్లో నా గురించి విమర్శలు చేసేంత లీడర్లు ఎవరైతే ఉన్నారో అనుకోరు, అందరు నాతోటే ఉంటారు. రోజు నేను కలిసి తిరుగుతాం, మంచిగా ఉంటాం ఒక కుటుంబ సభ్యుల్లాగా. ఓకే. రెండోది వాళ్ళు ఏదన్నా ఎక్స్పెక్ట్ చేసుకొని ఏదన్నా ఉంటే ఇదనే ఎవరికన్నా అంటే బ్యాక్ స్టాప్ లాగా ఎవరికన్నా ఉంటే చెప్పలేం. కానీ నేను రేవంత్ రెడ్డి గారు పీసీసీ కాకముందు సంది మాకు స్థానిక ఎంపీగా ఉండే, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండే, నేను ఎల్బీనగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా 5 సంవత్సరాలు చేసినాను. ఓకే. కాబట్టి నేను ఆయనకు అటాచ్మెంట్ ఎక్కువ ఉన్నమాట వాస్తవం. ఏ పని అప్పచెప్పినా నేను పూర్తిగా ఫుల్ టైం పనిచేసిన. మీ ఇద్దరి మధ్య ఉన్న సన్నిహితం ఎలాంటిదంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు సీఎం గారికి అందరూ తెలుసు, ఒక నమ్మకంగా పనిచేసేటోళ్ళు ఎవరు, ఆయన ఏదన్నా బాధ్యతలు అప్పచెప్తే సిన్సియర్గా పనిచేసేటోళ్ళు ఎవరు, అట్లాంటి వాళ్ళు ఒక 200-300 మంది ఉంటారు రాష్ట్రం మొత్తంలో. ఆ 200-300 మందిలో నేను ఒకరిని ఉండొచ్చు. ఆయనకు మా మీద నమ్మకం ఉండొచ్చు, నాకు ఆయన మీద నమ్మకం ఉంది. నాకు ఏ పదవి ఇవ్వకున్నా నేను అందరు కొట్లాడుకున్నారు, తిట్టుకున్నారు, రోడ్ల మీద పడి పెడబొల్లు పెట్టుకున్నారు. కానీ నాకు పిలిచి ఒకటే చెప్పాడు, ఆడ పార్లమెంటుకు 2 బీసీ ఇస్తానా, ఇవ్వలేక మధుయాస్కి టికెట్ ఇవ్వాల్సి వస్తుంది, నువ్వు ఓకే ఉండు, తర్వాత ఎమ్మెల్సీ అన్న తీసుకుందావు, లేకపోతే ఎమ్మెల్సీ ఇవ్వలేని పరిస్థితి ఉంటే కార్పొరేషన్ చైర్మన్ తీసుకుందాం అని బిఫోర్ ఎలక్షన్ చెప్పిన మాట వాస్తవం. ఆయన ఒక్కడు కాదు, మొత్తం ఫుల్ కమిటీ ఉన్నారు, 13 మంది కమిటీ ఉన్నారు. లేదు ఇవ్వకుండా నేను నెక్స్ట్ ఎలక్షన్లలో ఇప్పుడు డిలిమిటేషన్ అవుతున్నాయి, ఏదో ఒక సీటు ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి గారు, ఆనాడు పీసీసీ రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఎటువంటి బహిరంగ సభలు పెట్టినా కూడా, ఎక్కడ ఎటువంటి పాదయాత్రలు చేసినా కూడా అంటే ఆ ఎక్విప్మెంట్స్ ఏతున్నాయో మీరు అనేక రకాలుగా స్పాన్సర్షిప్ చేసేదంట, వాస్తవమైనా సార్ అది? అందరూ ఎవరు బాధ్యతలు అప్పచెప్పింది అది ఫుల్ఫిల్ చేసుకుంటూ వస్తేనే గిందాకుంది. కానీ మేము పెద్ద స్పాన్సర్ ముఖ్యం కాదు, నాకు పార్టీకి అధికారంలోకి రావాలి, ఈ రాక్షస పాలన పోవాలి అన్న ఉద్దేశంతో మేము కష్టపడి పనిచేసిన మాట వాస్తవం. ఇవాళ కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని ఎంత అప్పుల పాలు చేసారో మనం ఆలోచన చేయాలి. పొలిటికల్ పార్టీగా పొలిటికల్గా మాట్లాడేదానికంటే కూడా వాస్తవాలు మాట్లాడుకునే దాంట్లో వాస్తవాలు ఉన్నాయా లేదా? రూపాయి అప్పు లేనిది 8 లక్షల కోట్ల అప్పు చేసి ఈరోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితి, రిటైర్మెంట్ అయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఉంటే 3 ఏళ్ళు ఎక్స్టెన్షన్ చేశాడు. అవన్నీ వచ్చి ఇప్పుడు మీద పడుతున్నాయి. ఇవాళ అన్ని సంక్షేమ పథకాలు గతంలో ఇచ్చినాయన్ని ఇచ్చుకుంటూ అడిషనల్గా కొత్తవి, సన్న బియ్యం అనుకోండి, కొత్త రేషన్ కార్డులు అనుకోండి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనుకోండి, ఇన్ని ఇండ్లు ఇవాళ ఆయన మొత్తం 10 ఏళ్ళు అధికారంలో ఉంటే డబుల్ బెడ్రూమ్ల ఇల్లు ఒక 2-3 లక్షలు కట్టలేకపోయాడు. మేము ఒక్క 1 ఇయర్లోనే 4 లక్షల ఇండ్లు అయితే కట్టగలిగినాం కదా. కానీ ప్రస్తుతానికి మీ పార్టీ అధికారంలో ఉంది, మరి వారిపైన చర్యలు ఎందుకు తీసుకోలేకపోతారు? చర్యలు ఏం తీసుకుంటారు? దోసుక తిన్నాక మేము ఇప్పుడు కాళేశ్వరం చూసిండ్రు మీరు, మొత్తం గ్రౌండ్ రిపోర్ట్ అంతా రెడీ చేసి అందులో నేషనల్ పార్టీ కూడా ఇన్వాల్వ్ ఉంటుంది కాబట్టి నేషనల్ గవర్నమెంట్లో వాళ్లకు పంపి సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. ఏమన్నా ఇక్కడున్న ఫైల్ పక్కకు జరిగిందా? వాళ్ళు అప్పుడు ఏమన్నారు, మనందరం చూస్తున్నదే కదా, కేసీఆర్కు కేటీఆర్కు కాళేశ్వరం ఏటీఎం లాగా అయిందని చెప్పారు. మరి అలా వాళ్ళు ఇన్ని మీటింగ్లలో కిషన్ రెడ్డి అన్నాడు, బండి సంజయ్ అన్నాడు, మోదీ అన్నాడు, అదేవిధంగా అమిత్ షా గారు అన్నారు, ఇంతమంది మాట్లాడిన వాళ్ళు ఇవాళ మేము ఇంత తయారు చేసి వాళ్ళు చేసిన తప్పులన్నీ వాళ్ళు దోసుక తిన్నాయన్నీ తీసి వాళ్ళకి ఇస్తే ఇవాళ దాకా వాళ్ళు పట్టించుకోరు. పైకి మాట్లాడేది ఒకటి, లోపల చేసేది ఒకటి. మాకు అట్లాంటిది లేదు కదా. మాది కూడా ఒక నేషనల్ పార్టీ, స్ట్రాంగ్గా ఏది చెప్పగలిగింది ఈడైనా అదే చెప్తారు, రేపు నేషనల్ లెవెల్లో పోయి చెప్పేది కూడా అదే ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఇంత దోసుక తిన్నారు, మళ్ళాళ్ళను ఎవడు నమ్మట్లేదు. ఈడ వాళ్ళంతలో వాళ్ళే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ సోషల్ మీడియాని పెట్టి ఇది పెట్టి ఇవాళ ఏదో వచ్చే అబద్ధాలు చెప్తున్నారు. సింపుల్గా మీకు ఒక విషయం చెప్తాను. రైతు రుణమాఫీ అన్నారు, మేము చేస్తున్న కాడికి 30,000 కోట్లని ఎక్స్పెక్ట్ చేసినాం. వాళ్ళు టెక్నికల్గా ఆఫీసర్లు ఎంత ఇస్తే అంత లెక్కేసుకుంటే 22,000 కోట్లు. ఎట్ ఏ టైం 2 lakhs rupees per head రుణమాఫీ చేసాం. ఇప్పుడు 4 సార్లు రైతు బంధు వేసాం. ఓకే. ఇవన్నీ కలిపితే 55-60,000 కోట్లు మేము ఈ 2 సంవత్సరాలు వేస్తే వాళ్ళు మీడియా ముంగటనో టీవీలలోనో ప్రెస్ మీట్లలో చెప్తుంటే సిగ్గు అనిపిస్తలేకుండా వచ్చి వాళ్ళకు 10 సంవత్సరాలలో 80,000 కోట్లు ఇచ్చినామని చెప్తున్నారు.
మేము 2 సంవత్సరాలలో 55-60 వేల కోట్లు ఇచ్చినాం కదా, వాళ్ళు ఎక్కువ ఇచ్చినట్ట, రైతు బంధు మేము ఎక్కువ ఇచ్చినట్ట? మ్మ్. అది అర్థం చేసుకోవాలి కదా. రైతుల గురించి కానీ సామాన్య ప్రజల గురించి కానీ ఆలోచించేది ఒక కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు వాళ్ళ స్వార్థం కొరకు దోసుక తిన్నారు ఈ రాష్ట్రాన్ని, కాబట్టి ఇవాళ ఆ పరిస్థితుల్లో ఉన్నారు. ఇంకా వాళ్ళు మళ్ళా పార్టీ నిలదొక్కుంటుంది అనేది ఉత్తమాటే.